అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ చేయబోయే వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద చేయబోతున్నానండి. అయితే మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వారియర్స్, తెలుగు సేన వారియర్స్కి జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఇంకా 2-3 నెలల్లో తెలుస్తుంది. అయితే అంతకు ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఈరోజు జనసేన టీడీపీ పొత్తులో మొత్తం 99 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ 99 నియోజకవర్గాలకు గాను 94 టీడీపీకి, 5 జనసేనకి ఇవ్వడం జరిగింది. ఈ 94 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం గురించి మీకు ఒక పూర్తి వివరాలు వివరిస్తాను. అది ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గం గురించి మీకు వివరిస్తాను. ఈ తణుకు నియోజకవర్గంలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి. అవి తణుకు, అత్తిలి, ఇరగవరం. ఈ నియోజకవర్గం మొత్తం మీద 2,32,200 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అయితే ఈ 2024 ఎలక్షన్లకి వివరించే ముందు అసలు 2019 ఎలక్షన్లో అసలు ఏం జరిగింది, అక్కడి పరిస్థితి ఏంటో మీకు వివరిస్తాను. ఈ 2019 ఎలక్షన్లో మొత్తం 3 ప్రధాన పార్టీలు పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన. అదే వైఎస్ఆర్సీపీ తరఫున కారుమూడి నాగేశ్వరరావు, టీడీపీ తరపున అరిమిల్లి రాధాకృష్ణ, జనసేన తరపున పసుపులేటి వెంకటరామారావు పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో అతి స్వల్ప మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కారుమూరి నాగేశ్వరరావు అతి స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఓటింగ్ శాతం ఎన్ని ఓట్లు పోలేని కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 75,970 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 73,780, జనసేన పార్టీ అభ్యర్థికి 31,960 ఓట్లు పోలేనాయి. అదే ఓటింగ్ పర్సంటేజ్ విధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 40%, టీడీపీకి 39%, జనసేన పార్టీకి 11% నమోదయ్యాయి. మొత్తం మెజార్టీ వచ్చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 2,195 ఓట్లు, అంటే 1.16% మాత్రంతో గెలవడం జరిగింది. అయితే అప్పుడు 2019లో టీడీపీ జనసేన పొత్తు లేకపోవడం వలన జనసేన పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ పొత్తులు 2019లో కూడా పొత్తులో ఉన్నట్టయితే టీడీపీ అభ్యర్థి అయిన అరిమిల్లి రాధాకృష్ణ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. గట్టి పోటీ ఇవ్వడం కూడా జరిగింది. 2019 ఎలక్షన్స్ ఆ విధంగా జరిగితే ఇప్పుడు 2024 వచ్చి ఎలక్షన్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది 2024 ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీకి ధీటుగా టీడీపీ, జనసేన అభ్యర్థుల లిస్టు కూడా ఉంది. ఇద్దరితో సేమ్ పోటాపోటీ అభ్యర్థుల లిస్టు ఇద్దరు పార్టీల అభ్యర్థుల జాబితా కూడా పోటాపోటీగా ఉంది. అయితే ప్రస్తుత మంత్రి అయిన కారుమూరి నాగేశ్వరరావు చాలా బలమైన క్యాడర్ను మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరియు అక్కడ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు చాలా వివాదాలు, విమర్శలు ఎదుర్కోవడం కూడా జరిగింది. అయితే ఈ మంత్రిగా ఎంత బలంగా ఉన్నప్పటికీ తనకు వర్గపోరు ఉన్న వాళ్ళని తలెత్తుకోకుండా చేయడం జరుగుతుంది. ఇది అక్కడ ఆయనకు మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అరిమిల్లి రాధాకృష్ణ అప్పుడు గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కూడా గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పుడు టీడీపీ తరపున అరిమిల్లి రాధాకృష్ణకి సీట్ ఇవ్వడం ద్వారా అతను భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు నేను తణుకు ప్రజలు ఒక సర్వేలో వెల్లడించారు. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే అరిమిల్లి రాధాకృష్ణకి దరిదాపుగా 50% అబోవ్ ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా వర్గ విభేదం ఉండడం వల్ల క్రాస్ ఓటింగ్ పడి టీడీపీ, జనసేన మరియు వైఎస్ఆర్సీపీ క్రాస్ ఓటింగ్తో అక్కడ ప్రస్తుత టీడీపీ అభ్యర్థి అయిన అరిమిల్లి రాధాకృష్ణ భారీ మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉంది. మీరు కూడా తణుకు నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. నమస్కారం.